క్వశ్చన్ నెంబర్ 98 చూడండి. ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. సన్ రేస్ ఫాల్ వర్టికల్లీ. వర్టికల్ ఎక్కడ ఉంటుంది? ఈక్వేటర్ దగ్గర వర్టికల్గా. స్లాంటింగ్ ఎక్కడ ఉంటుంది? స్లాంటింగ్ రేస్ అంటే ఏటవాలుగా ఎక్కడ పడతాయి? పోల్స్ దగ్గర పడతాయి. ఏటవాలుగానేమో పోల్స్ దగ్గర పడుతుంది. స్లాంటింగ్ ఎక్కడ పడుతుంది? ఈక్వేటర్ దగ్గర పడడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 99 చూడండి. వాట్ ఈజ్ టెంపరేచర్ ఇన్వర్షన్? టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటి? టెంపరేచర్ ఇన్వర్షన్ ఏ సిచ్యువేషన్ వెన్ కోల్డ్ ఎయిర్ అండర్లైస్ వార్మర్ ఎయిర్. సో కోల్డ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో, వెన్ కోల్డ్ ఎయిర్ అండర్లైస్ వార్మర్ ఎయిర్, వేడిగా ఉన్న ఎయిర్ కంటే దాని కింద ఉన్న ఎయిర్ చల్లగా ఉంటుంది. దీన్ని ఏమంటారు? వార్మర్ ఎయిర్ అనడం జరుగుతుంది. కోల్డ్ ఎయిర్కి వార్మర్ ఎయిర్కి మధ్యలో ఉండేది టెంపరేచర్ ఇన్వర్షన్. జనరల్గా ఈ ఎర్త్ ఉందనుకోండి, ఈ ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి సన్ రేస్ పడుతున్నాయి కదా, సన్ రేస్ అవ్వడం వల్ల ఈ లేయర్స్ అన్నీ హీట్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ నుంచి రీడైరెక్ట్ అవ్వడం వలన ఈ కింద ఉన్న రే ఏమో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, పైన ఉన్న లేయర్ ఏమో తక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఈ లేయర్స్ మధ్య ఉండడాన్ని టెంపరేచర్ ఇన్వర్షన్ అంటారు. భూమికి దగ్గరగా ఉన్న లేయర్ అనేది ఈ యొక్క రిఫ్లెక్టెడ్ రేస్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఎక్కువ టెంపరేచర్. దూరంగా ఉన్నది ఏమవుతుంది? లేయరు ఈ రిఫ్లెక్టెడ్ రేస్ని తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి తక్కువ టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి రెండింటి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? టెంపరేచర్ ఇన్వర్షన్. సిచ్యువేషన్ వెన్ కోల్డ్ ఎయిర్ అండర్లైన్స్ వార్మర్ ఎయిర్ అనేదే టెంపరేచర్ ఇన్వర్షన్. మీకు ఇది నేర్వకున్నా కూడా మీరు ఏం చేయొచ్చు? నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినా నాకు సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 50. క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. 50 మీన్స్ 100. వాట్ ఈజ్ మీన్డ్ బై మ్యాక్సిమం టెంపరేచర్? మ్యాక్సిమం టెంపరేచర్ అంటే ఏంటిది? ద హయ్యెస్ట్ టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ ఏ డే ఆర్ మంత్. ఒక రోజులో రికార్డ్ అయిన హయ్యెస్ట్ టెంపరేచర్ కానీ, ఒక మంత్లో రికార్డ్ అయిన హయ్యెస్ట్ టెంపరేచర్ కానీ, ఒక ఇయర్లో రికార్డ్ అయిన హయ్యెస్ట్ టెంపరేచర్ని కానీ మ్యాక్సిమం టెంపరేచర్ అనాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద 100th క్వశ్చన్. ఓకే.